అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో ఎక్సైజ్ సీఐ హిమబిందుపై బదిలీ వేటు పడింది. విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్ సీఐ కిషోర్ కుమార్ కు ములకల చెరువు బాధ్యతలు అప్పగించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో ఎక్సైజ్ సీఐ హిమబిందుపై బదిలీ వేటు పడింది. వివరాలు మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్. విజయచంద్రిక తమ్మలపల్లి నియోజకవర్గం మొగల్ చెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారము తీవ్ర సంచలనం కలిగించినటువంటి పరిస్థితి మనం చూసాము. అందుకు సంబంధించి ప్రధానంగా ఎవరైతే అక్కడ మొగల్ చెరువులో ఎక్సైజ్ సిఐగా పనిచేస్తున్నటువంటి హిమబిందు ఉన్నారో దానిపైన రేటు పడినటువంటి పరిస్థితి. ప్రభుత్వము దీనిపైన సీరియస్ కావడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసులో 14 మంది పైన కేసు నమోదు చేసినటువంటి ఎక్సైజ్ పోలీసులు 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయినటువంటి 10 మందిని కూడా కోర్టుకు తరలించి రిమాండ్ కు విధించినటువంటి పరిస్థితి. అయితే ఈవేళ మదనపల్లి కోర్టులో ఎక్సైజ్ పోలీసులు మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు. వారిని తమ కస్టడీకి ఇవ్వాలని, వారి కస్టడీకి ఇచ్చే మరిన్ని విషయాలు వారి ద్వారా రాబట్టేందుకు అవకాశం ఉంటుందనేటువంటి అంశం పైన ఎక్సైజ్ పోలీసులు మదనపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. మరోవైపు ఈ కేసులో ప్రధానంగా నకిలీ మద్యం కేంద్రంగా నడుస్తున్నటువంటి ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి మేనేజర్ గా వ్యవహరిస్తున్నటువంటి కట్టా రాజును కూడా ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని కూడా విచారిస్తున్నట్లు మనకైతే సమాచారం ఉంటుంది. మొత్తానికి ఈ కేసులో ఎక్సైజ్ సిఐ హిమబిందు పైన ప్రభుత్వం వేటు వేయడము తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనము చూస్తున్నాము. విజయదుర్గ. ఓకే, థ్యాంక్ యూ.